హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు చాలా సాఫ్ట్గా ఈజీగా చేసుకుని గులాబ్ జామున్ చూపిస్తాను. గులాబ్ జామున్ అంటే అందరికీ వస్తుంది, కానీ సమ్ టైమ్స్ మనకు అర్జెంటుగా ఏమైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఈజీగా మనము చేసుకునే డెజర్ట్ అండి. ఇది చాలా ఈజీ మెథడ్లో కొంచెం కూడా మనకు క్రాక్స్ రాకుండా నేను చూపిస్తాను, చాలా ఈజీగా చూపిస్తాను. చూసారా, దానికోసం నేను ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను గులాబ్ జామున్ తీసుకున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్. యాక్చువల్గా ఇది 500 grams ఉంటుంది కదా, నేనైతే ఓన్లీ 250 grams తీసుకున్నాను అండి. పౌడర్ సరిపోతుందని చెప్పేసి. సో నేనైతే దీంట్లో మిక్స్ చేసుకోవడానికి నేను పాలు తీసుకున్నాను. పాలు కాచి చల్లార్చిన పాలండి. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా నేనైతే ఈ పౌడర్ని కొంచెం గంటలు లేకుండా ముందే ఇలా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ నేను మిక్స్ చేసుకున్నాను అండి. మీరు కావాలంటే వాటర్ అయినా యాడ్ చేసుకుని రౌండ్స్ బాల్స్గా ఇలాగా పిండిని కలుపుకోండి. యాక్చువల్గా పిండి మనకు చాలా లూజ్గా ఉండాలి, మరీ లూజ్ కాదు. చపాతీ పిండిలా గట్టిగా కలపండి. చాలా కొంచెం లూజ్గా, చాలా సాఫ్ట్గా మనకు జారుతూ ఉండాలి. ఆటోమేటిక్గా అది 10-15 minutes తర్వాత సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోపు నేను షీరా రెడీ చేసుకున్నాను. షీరా వచ్చేసి మనకు నేను 1 glass షుగర్కి 1 glass వాటర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ ఎగ్జాక్ట్లీ 250 grams ఉందండి. సో అదే గ్లాస్తో 250 ml వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో మనకు నేను లో ఫ్లేమ్ పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని గిన్నెను 15 minutes వరకు బాయిల్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ షీరా వేడెక్కేలోపు నేను ఉండలు రెడీ చేసుకున్నాం. మేము అంటే నేను మా పాప చేసామండి. సో మనకు చేతులకి కొంచెం ఘీ ఆయిల్ యాడ్ చేసుకుని మనము సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా జస్ట్ పైన ఇలాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇలా బాల్స్ రెడీ అయిపోతాయి. చూసారా, మా చిన్న పాప కూడా చూపిస్తుందండి. తనది చిన్నగా ఉన్నాయి బాల్స్, అవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఉండలు. ఇప్పుడు షీరా అయితే రెడీ అయిపోయి ఉంటుంది. కొంచెం మనకు షీరా పాకం మరీ రావాల్సిన అవసరం లేదు, ఈ కలర్లో రావాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చూసారా, షీరా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ మాత్రం మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఉండలు మొత్తం ఇలాగా డిప్ అవ్వాలి మంచిగా. సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మీరు మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి, మంచిగా డార్క్ కలర్ రావాలి. అవేమి బాగా వేగిపోవండి. తర్వాత నేను షీరాలో యాడ్ చేస్తున్నాను. ఒక 20 minutes చూసారా, అలా మంచిగా ఉబ్బిపోయాయి. సో చాలా సాఫ్ట్గా ఉండే, చాలా ఈజీగా చేసుకునే గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. చూసారా, షీరా మొత్తం మంచిగా ఇలా అయిపోయింది. మనం కొంచెం మంచిగా ఇక బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకుంటే మనకు క్రాక్స్ రాకుండా విరగకుండా ఉంటాయండి. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.